నేను ఆహ్, మన చెక్ మైక్. ఆహ్, గురు నేను మాట్లాడడంలో చాలా వీక్ మీ అందరికి తెలుసు. సో, మధ్యలో మధ్యలో మీరు అలా ఆహ్, నేను ఒక పోస్ట్ చూశాను. మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. ఆహ్, తిరువణామలై వెళ్ళాలంటే అరుణాచలంగా దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. అదేదో ఎనర్జీ లేకపోతే అక్కడికి వెళ్ళలేం. అలా ఈ అఖండ చేయాలంటే చాలా బలం కావాలి. చాలా బలం. ఇది ఇది నాకు తెలియదు. ఇది తమన్ మ్యూజిక్ కాదు. ఇది ఆ శివుడు చేయిస్తున్నాడు అంతే. నేను నాకే అర్థం కాలేదు. ఒక రీల్ మ్యూజిక్ చేసిన తర్వాత మా టీంతో కూర్చొని మాట్లాడతాను. ఎందుకంటే అందరు రండ్రా ఎక్కడైనా పబ్కి పోదాం కొంతసేపు అంటే టు హ్యావ్ ఫన్. అంటే ఫన్ అంటే ఏంటి, ఒక మంచి బ్యాండ్ వాయిస్తున్నారు వినేసి వద్దాం, లేకపోతే మంచి ఫెస్టివల్కి వెళ్దాం రండి, మంచి ఫుడ్ రెస్టారెంట్కి వెళ్దాం అంటే మా టీం అంతా వచ్చేస్తారు. వీళ్ళందరినీ గుడికి తీసుకెళ్ళడం చాలా కష్టం. సో అఖండ అనేది ఒక గుడి. సో ఆ రోజు ఆ గుడి దర్శనం చేసుకోవాలి. అది చాలా చాలా రేరెస్ట్ మూమెంట్. నేను యాక్చువల్గా ఈ సినిమా సైన్ చేసే ముందు అనుకున్నాను, అఖండ 1లోనే అన్నీ చేసేసాం, ఇంకా 2లో ఏం చేస్తాం అని అనుకున్నాను. బట్ చాలా ప్రే చేసుకున్నాను నిజంగా. బికాస్ చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి సినిమాలు చేయాలంటే. ఇలాంటి సినిమాలు నిజంగా అది శివుడు రూపంలో బాలయ్య గారిని చూస్తుంటే ఆయన పడే కష్టం, ఆయన పడిన కష్టం నేను చాలా చెప్పాను మీకు. ఆ కస్బేగి అనే జార్జియాకి వెళ్ళాను. అక్కడ -14 degreesలో మొత్తం ఈ టీం మీకోసం ఆ క్లైమాక్స్ షూట్ చేస్తుంటే నిజంగా చాలా కంట్లో చాలా నీళ్ళు వచ్చేసింది. ఇంత కష్టపడతారా, ఇంత కష్టపడాలి ఒక సీన్. బికాస్ బోయపాటి గారు రాసేది చాలా బలం, బట్ అది స్క్రీన్ మీద 1000% తెస్తాడు ఆయన. అది చాలా రేర్ మూమెంట్. ఆయన అనుకుంది తీస్తాడు, అది మనల్ని నమ్మిస్తాడు. అది చాలా పెద్ద విషయం. అది అసలు ఒక్కొక్క రీల్ పనిచేస్తుంటే అసలు వచ్చిన హై మాకు మామూలు హై కాదు. ఇదే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ అఖండాకి నాకు ఏమేమి హైస్ జరిగిందో సేమ్ అదే హైస్ మళ్ళీ అఖండ 2కి జరుగుతుంది అంతే. సో ఇది ఒక సైకిల్. దీనికి ఏం చెప్పాలి, లైక్ చాలా 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 తపస్సు చేసి ఉండాలి, లేకపోతే చాలా ఆశీర్వచనాలు ఉండాలి ఇలాంటి సినిమా చేయాలంటే. కమర్షియల్గా చాలా పోర్షన్స్ ఉంటాయి, బట్ శివుడు రూపంలో వచ్చినప్పుడు బాలయ్య గారిని మాత్రం చూడాలి. ఆ 70mm చూసేటప్పుడు మీరందరూ నిజంగా చాలా అంటే కొన్ని సినిమాలకి ఏదో చాలా చెప్తాం, ఈ సినిమాకి మనం చేతులే దండం పెడతాం అంతే. సో వీళ్ళు పడిన కష్టానికి చాలా కష్టపడ్డారు నిజంగా. బాలయ్య గారు, బోయపాటి గారు, హోల్ టీమ్ కానీ అసలు అది చూడ్డానికి చాలా క్లాస్గా సూట్ వేసుకొచ్చాడు. బట్ తను చేసిన క్యారెక్టర్ మాత్రం అసలు మామూలు విషయం కాదు. అంత గెటప్ వేసుకుని అది ఆ సీన్ పర్ఫామ్ చేయడం, ఆ డైలాగ్స్ అవన్నీ పర్ఫామ్ చేయడం. జనరల్గా చాలామంది చెప్తారు ఈ సినిమాలో ఆది విలన్ అనుకుంటున్నాం అంటే, ఓకే బావా అదా బావా నీకే చెప్పి, బట్ ఒప్పుకోడు. సినిమా ఫోన్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాడు. బట్ ఈ సినిమా ఒప్పుకున్నాడంటే తను ఎంత ఈ క్యారెక్టర్ని నమ్ముంటాడని. సో హ్యాట్స్ ఆఫ్. అది నీకు చాలా మంచి పేరు వస్తుంది. అది బాలయ్య గారు లాంటి ఫైర్ ముందర నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద విషయం. అసలు నా కరెక్షన్ సినిమా మొత్తం కరెక్షన్ వచ్చిన రీల్ సార్ థీమే అసలు మామూలుగా పర్ఫామ్ చేయలేదు. సో సో ఇది ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ఒక అదృష్టం, ఇది ఒక జర్నీ. శివుడికి మ్యూజిక్ చేయడం అనేది అసలు ఇట్స్ సంథింగ్ రియలీ చాలా రుణపడి ఉండాలి లైఫ్లో. అది ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్. అది నాకు దూకుడు చేసినప్పుడు మహేష్ బాబు గారితో సినిమా చేస్తున్నప్పుడు చాలా డ్రీమ్స్ ఉండింది, చాలా డ్రీమ్స్ ఉండింది. అయ్యో అసలు మామూలుగా చేయకూడదు మ్యూజిక్ అని చాలా డ్రీమ్స్ ఉండింది. బట్ ఆ డ్రీమ్కి సపోర్ట్ చేసిన ప్రొడ్యూసర్స్ వచ్చి 14 Reels వాళ్ళు అసలు మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, అనుకున్న బడ్జెట్ చాలా తక్కువ, బట్ ఎండ్ అయింది ఎక్కడో వెళ్ళి ఎండ్ అయిపోయింది. బట్ అసలు ఈ తమన్ అనే ఒక క్యారెక్టర్ని నమ్మి తమన్ డెఫినెట్గా నువ్వు బాగా చేస్తున్నావు అని చేసిన 2 పాటలు కానీ అసలు మామూలుగా నన్ను ఎంత ఎంకరేజ్ చేశారంటే. సో ఆల్వేస్ లైఫ్లో నేను గోపి గారికి, రామ్ గారికి, అనిల్ గారికి, దాని తర్వాత
కోటి గారికి, వీళ్ళందరికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. బికాస్ ఆ రోజున ఆ దూకుడు నాకు ఇచ్చింది చాలా చాలా గ్రేట్ థింగ్స్. అది మళ్ళీ ఈరోజు వాళ్ళతో నేను ఆగుడు తర్వాత మళ్ళీ అఖండ 2 ఈరోజు చేయడం చాలా ఐ రియలీ ఫీల్ హోమ్ కమింగ్ వాళ్ళతో కలిసి పనిచేయడం. సో చాలా పెద్ద సపోర్ట్ ఈ సినిమాకి. బికాస్ అఖండ వాళ్ళకి తెలుసు మెయిన్టీ వాట్ మ్యాజిక్ మీ అండ్ బోయపాటి గారు క్రియేటెడ్ టుగెదర్ ఇన్ సౌండ్ అనేది థియేటర్లో. ఈసారి కూడా మీకు అది దానికైనా అంటే అఖండ December 2 రిలీజ్ అయింది, ఇది December 5 రిలీజ్ అవుతుంది. సో ఇంకా 3 అంతలు ఎక్కువ ఉంటుంది అనమాట. సో డెఫినెట్గా సో దానికి వీళ్ళు ఎక్కడ వెనకాడలేదు, ఎక్కడ తక్కువ చేయలేదు. దానికైనా 10 రెట్లు కష్టపడ్డారు. నిజంగా బాలయ్య గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయనకి నిజంగా అసలు ఆయన బలానికి, ఆయనకి ఎనర్జీకి నిజంగా త్రిశూలం అనేది దాదాపు 11-12 కేజీలు ఉంటుంది బ్రాస్లో. అది పట్టుకుని ఆయన నడిచేటప్పుడంతా అసలు ఎలా ఉండిందంటే అసలు నేను లైవ్లో చూశాను. అది మీరు థియేటర్లో ఇంకేంటి వాళ్ళు పడే కష్టాన్ని మనం కూడా ఇంకా 10 రెట్లు కష్టపడాలని చాలా కష్టపడి చేసాం. సాంగ్స్ మేము అనుకోలేదు. సినిమా లాస్ట్ 3 months ముందర వరకు ఏం సాంగ్ కంపోజ్ చేయలేదు. సినిమా చూస్తూ చూస్తూ చాలా పాటలు వచ్చేసాయి. అండ్ ఈ సినిమాలో వచ్చే ఒక్కొక్క పాటకి రాసిన లిరిక్ రైటర్స్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు. చాలా చాలా ఎంతో 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 కష్టపడి రాశారు. బికాస్ బోయపాటి గారు ఆయన డైలాగ్ స్పేస్ మనకి మ్యూజికల్గా ఇచ్చారనమాట. సో అది ఎంత జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలో అనుకున్నాను. సో థ్యాంక్ యూ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ అనదర్ బ్లాక్ బస్టర్ సినిమా. అంతే. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వర్డ్స్ వదిలేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. బట్ శివుడిని నమ్మారు. శివుడు పని చేయించారు మమ్మల్ని అందరినీ. సో ఆయన ఒక రూట్ వేసి ఇచ్చారు. సో అంటే ఆల్ మైటీ థ్యాంక్ యూ లార్డ్ శివ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఈరోజు. అది ఇంత గొప్ప సినిమాకి పనిచేయడం. అండ్ బాలయ్య గారితో 5 సినిమాలు బ్యాక్ టు బ్యాక్. అది ఎంత లైఫ్లో ఎంతో 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 మా అమ్మ అంతా ఎంతో పుణ్యం చేసి ఉండాలి. ఇలాంటి సినిమాలకి నేను చేసి ఆవిడ ఎన్నో పూజలు చేసి ఉండాలి. అది నా క్యారియర్ స్టార్ట్ అయింది భైరవ దీపంతోనే. అది మళ్ళీ ఇప్పుడు 5 సినిమాలు కంటిన్యూస్గా మళ్ళీ గోపీచంద్ మల్లితో మళ్ళీ 6th ఫిల్మ్ కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా 6 ఇంకా అంతే. ఇంకా బాలయ్య గారు అంటే మాకు ఒక 10th ఎగ్జామ్ లాగా కూర్చొని చదువుతూనే ఉంటాం. ఏం చేద్దాం ఈ సినిమాలో, ఎలా చేద్దాం, మాస్ సాంగ్ ఎలా చేద్దాం, ఇప్పుడు ఒక కొత్త జర్నీ. సో రియల్లీ హ్యాపీ, ఫార్చునేట్ ఇన్ లైఫ్. ఒక లైఫ్ కంప్లీట్ అవుతుందంటే దట్స్ బికాస్ ఆఫ్ వర్కింగ్ విత్ బాలయ్య గారు. రియలీ హ్యాపీ. అండ్ నిజంగా ఆల్వేస్ బాలయ్య గారు ఫ్యాన్స్ని నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటా. డెఫినెట్గా ఐ మేక్ యూ ఆల్ ప్రౌడ్ ఆల్వేస్. బికాస్ బాలయ్య గారు అనేది ఒక మంచి ఎమోషన్. సినిమా దాటి ఆయన చేసే ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కానీ, హిందూపూర్లో కానీ ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. ఆయన ఇచ్చే దీవెనలు ఎలా ఉంటుందంటే ఎవరు అడగరు అమ్మగారు బాగున్నారని, ఎవరు అడగరు. అమ్మగారిని అడిగాని చెప్పి అంటారు ఎప్పుడు అడిగినా. సో అది నాకు చాలా బ్లెస్సింగ్గా ఉంటుంది. బట్ ఆయన బ్లెస్ చేసేవన్నీ. సో థ్యాంక్ యూ బాలయ్య గారు ఫర్ గివింగ్ మీ దిస్. నన్ను నమ్మి నన్ను ఇచ్చిన ఇంత ఆపర్చునిటీ ఇచ్చింది చాలా చాలా థ్యాంక్స్. December 5th మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కంప్లైంట్ చేయొద్దు. స్పీకర్లు పోయాయి, అది పోయాయి, ఫైర్ అయింది. ఇప్పుడు ఒక ఆలిగారు ఇంటర్వ్యూలో చెప్పాను, మీరు దేవుడికి అర్చన చేసినప్పుడు తాళాలు కొడతాం, డ్రమ్ములు వేస్తాము, స్విచ్లు ఆన్ చేస్తాం, మొత్తం డ్రమ్ములు వస్తాయి, మైకులు ఇలా ఆఫ్ అయిపోతుంటాయి, అన్నీ జరుగుతాయి. ఏం చేస్తాం మనం? ఆరతి ఇచ్చినప్పుడు అలానే ఉంటుంది. సేమ్ ఈ సినిమా కూడా అంతే. హై ఇచ్చినప్పుడు ఇంకా కొట్టకుండా ఇలా చేతులు కట్టు కూర్చుంటాను. సో ఎవరు కంప్లైంట్ చేయొద్దు. ముందరే అందరు థియేటర్స్ మీరు ముందరే మీ స్పీకర్లు సర్వీస్ చేసి పెట్టుకోండి. ఇది నేను కొట్టే హై కాదు. ఆయన అలా సినిమా తీస్తే నేనే చేయను. ఆయన బోయపాటి గారు నిజంగా అలాంటి సినిమా తీశారు. సో డెఫినెట్గా అందరికీ అదే హై ఉంటుంది థియేటర్లో. అండ్ యాక్ట్ చేసిన అందరూ లైక్ సంయుక్త మేనన్ గారి నుంచి, మురళీమోహన్ గారి నుంచి, అది అందరూ ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ చేశారు. సో డెఫినెట్గా December 5th ఇంకేం చెప్పాలి, మరో బ్లాక్ బస్టర్ హిట్ బాలయ్య గారితో చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. కలుద్దాం 6th 7th ఎప్పుడు ప్రెస్ మీట్లో కలుద్దాం. అంతే, సక్సెస్ మీట్లో కలుద్దాం సార్.